బిగ్గెస్ట్ బ్రాండ్ బిల్డింగ్ జర్నీలో ఎవ్రీ డే సేమ్ రిజల్ట్ రాదు. వన్ డే 1 lakh ప్లస్ వ్యూస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ రావచ్చు. నెక్స్ట్ డే ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ కూడా దొరకపోవచ్చు. అండ్ దట్స్ ద రియాలిటీ ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ ఫ్రమ్ జీరో. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 44 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. ప్రీవియస్ డే ఎక్స్ప్లోర్ చేసిన ప్రీమియం కమ్యూనిటీ రీల్ ఆనెస్ట్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. 1 lakh ప్లస్ వ్యూస్, హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ అండ్ ఆల్మోస్ట్ 2 ప్రాపర్టీ ఎంక్వైరీస్. మార్నింగ్ ఆ పాజిటివ్ ఎనర్జీతో స్మాల్ టీ డ్రైవ్ కి వెళ్లి అక్కడ బీటెక్ వాళ్ళ న్యాచురల్స్ ఫర్దర్ ప్లానింగ్ గురించి చాలా సేపు డిస్కషన్ చేశాం. ఆఫ్టర్ దట్ మేఘనాన్ స్టాఫ్ తో కలిసి రైజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈవెంట్ కి వెళ్ళాము. రైజ్ అంటే రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. స్పెషల్లీ రూరల్ ఉమెన్ ని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డెవలప్ చేయడానికి స్కిల్స్ నుంచి మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వరకు సపోర్ట్ క్రియేట్ చేస్తున్న ఇనిషియేటివ్ ఇది. అక్కడ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీషా గారితో చాలా సేపు ఇంటరాక్ట్ అయ్యాము. అవర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ప్రొడక్ట్ దగ్గర స్టాప్ అవ్వకుండా ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయండి అని ఎంకరేజ్ చేశారు. అండ్ ఈవెంట్ లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ విజన్ గురించి, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్కమ్ గ్రోత్ గురించి మాట్లాడిన పాయింట్స్ చాలా మోటివేటింగ్ గా అనిపించాయి. పర్సనల్లీ ఇలాంటి ఇంటరాక్షన్స్ నాకు ఒక థింగ్ రిమైండ్ చేస్తాయి. మన సరౌండింగ్స్ లో ఉన్న రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేయగలిగితే లోకల్ గా మంచి మంచి బిజినెసెస్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్రెడీ లేట్ అయింది. బట్ ప్రాపర్టీ ఎక్స్ప్లోరేషన్ మిస్ అవ్వకూడదు అని డైరెక్ట్ గా వెస్ట్ బైపాస్ నియర్ బై ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. విజయవాడే కాకుండా అమరావతి సైడ్ వర్క్ చేసే ఫ్యామిలీస్ కి కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళాక పర్మిషన్ దొరకలేదు. రెస్పాన్సిబుల్ ప్రాజెక్ట్ హెడ్స్ అవైలబుల్ గా లేకపోవడం వల్ల అనదర్ డే ప్రాపర్ పర్మిషన్ తో ఎక్స్ప్లోర్ చేద్దామని రిటర్న్ అయ్యాను. అండ్ ఆనెస్ట్లీ ఎస్టర్డే ప్రాజెక్ట్ కి హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి. బట్ టుడే ఒక ప్రాజెక్ట్ గేట్ దగ్గరే ఎక్స్ప్లోరేషన్ స్టాప్ అయింది. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ జర్నీ. ఎవ్రీ డే విన్ అవ్వము, ఎవ్రీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. వన్ డే రిజల్ట్ వల్ల ఓవర్ ఎక్సైటెడ్ అవ్వకుండా, అనదర్ డే రిజెక్షన్ వల్ల డిమోటివేటెడ్ అవ్వకుండా, నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేయడమే కన్సిస్టెన్సీ. లేటర్ స్మాల్ బ్రేక్ లో విజయవాడ ఫేవరెట్ పునుగులు ఎంజాయ్ చేసి మేఘనాతో కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసి డేని కంప్లీట్ చేశాం. దిస్ ఇస్ డే 44 సైనింగ్ ఆఫ్. సీ యు ఆన్ డే 45. జై హింద్.